పుస్తకం యుగశక్తి గాయత్రి అక్టోబర్ 2020 అధ్యాయం 7 శిష్యత్వము వికసించినప్పుడే గురుకృప వర్షిస్తుంది. ఇప్పుడు అధ్యాయాన్ని వినని. తేలికపాటి వర్షపు తుంపరల జల్లెతో ప్రకృతి పులకించిపోతుంది. గ్రీష్మోదు యొక్క వేడిని ఎప్పుడు ఆవిరిగా మారి వర్షంలో విలీనమైనదో తెలియదు. పుడమి కడుపున పడ్డ విత్తనాలు అంకురించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ బాహ్య వాతావరణములో తోటి శిష్యులు సాధకుల యొక్క అంతరంగ ప్రవృత్తి కూడా అద్భుతమైన కలయికగా రూపుదాల్చియింది. సాధకుని యొక్క అంతఃకరణ కూడా గురుకృప అనేది అమృత వృష్టి కురిసే వరకు కఠినమైన తపస్సుతో జ్వలింపవలసింది. గురుకృప అనేది సన్నని తుంపరలతో కూడిన జల్లు పడగానే సాధకుడి అంతరంగం యావత్తూ రసాప్లావితమవుతుంది. సాధన అనేది బీజములు అతడి హృదయమనే క్షేత్రంలో ములకెత్తటానికి సమాయత్తమాతాయి. గురుకృప ఆధ్యాత్మిక జీవితములోని ప్రతి రహస్యమును తెలియజేసే ఒక దివ్య శక్తి. కాని ఈ గురుకృపను ఎలా పొందగలగటం? లోలోపల అతలాకుతలమవుతున్న ఈ మహాప్రశ్నను అంతర్యామి అయిన గురుదేవులు గ్రహించారు. వార్తాపత్రిక చదువుతూ ఉన్నవారు ఒక చిన్న మందహాసం చేశారు. అవి వసంత నవరాత్రులు. చైత్రమాసంలో వచ్చే ఈ నవరాత్రులలో నవరాత్రి మొదటి రోజు నుండి బ్రహ్మవర్చస్సులు నీ కార్యకర్తలకు వ్రాత పద్ధతిని నేర్పటం ప్రారంభించారు. ఒక్కొక్క బృందలో 3 లేక 5 సభ్యులుండేవారు. ఒక్కొక్క సమూహమునకు ఒక్కో నిర్ణీతమైన సమయముండేది. ఎవరి వంతులో వారు గురుదేవుల వద్దకు వెళ్లటం జరిగేది. బృంద సభ్యులందరూ గ్రంథాలయమునకు వెళ్లి చదవటం, పనికి వెచ్చ అంశాలని వెతకటం చేసేవారు. గురుదేవులు విని తప్పులను సరిదిద్దేవారు. వారి సూచనలు చాలా గుప్తంగా ఉండేవి. ఈ క్రమంలో ముఖ్యమైనది, మహత్వపూర్ణమైనది చదవటం, వ్రాయటం కాదు. వివిధ విషయములను గురువుగారి ముఖత, ఆయా విషయములను గురించి వారి అభిప్రాయములను తెలుసుకోవటం చాలా విలువైన విషయముగా సాధకులు గ్రహించేవారు. అప్పుడప్పుడు వ్రాసిన దానిని గురించి కాక ఇతరమైన విషయములను గురించి కూడా మాట్లాడేవారు. హృదయమును స్పందింపజేసేవిగా ఉండేవి. మనస్సులో తలెప్పే ప్రశ్నలను అంతర్యామి అయిన గురుదేవులు తెలుసుకొని వాటికి సమాధానమితూ తన జీవితములోని కొన్ని క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటుండేవారు. చేతిలోని వార్తాపత్రికను ప్రక్కన పెట్టి ఇలాగా పైకి లేచి దృఢమైన అడుగులతో నిదానంగా నడుస్తూ వెళ్లి తమ యొక్క చెక్కమంచంపై కూర్చున్నారు. వారి కన్నులలో కరుణజన్యమైన ఆర్ద్రత, తపస్సు యొక్క తేజస్సు రెండూ అద్భుతంగా ప్రతిఫలిస్తున్నాయి. పెదవులపై చల్లని మందహాసం. ఈనాడు వారి ముఖమండలమంతా తేజస్సు, మధురిమల యొక్క సంగమంతో అలరారుతున్నది. వారు మంచం మీద కూర్చుంటూ సమీపంలో చాపమీద కూర్చునున్న వారందరినీ ఇలా పలకరించారు. ఏనాయనా, ఏం ఆలోచిస్తున్నారు మీరు? గురుదేవులు ఇలా అడిగేసరికి ఆలోచిస్తున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వారు ఏమీ ప్రశ్నించినది వారికి తెలియదు. గురుకృప ఎలా ఉంటుంది, దానిని ఎలా పొందగలము అన్న విషయము గురువుగారే స్వయంగా చెప్తారు అన్న ఆలోచన వారి మనస్సులోకి వచ్చింది. గురువుగారికి ఇష్టమైన వారిగా కావాలంటే ఏమీ చేయవలేను. ఈ ప్రశ్నలన్నీ అక్కడ కూర్చున్న వారి హృదయ కవాటముల వద్ద అస్థీమితంగా ఆశ్చర్యాందోళనలతో గందరగోళపడుతున్నాయి. అన్ని ఒక్కసారే బయటకు రావటానికి ప్రయత్నిస్తున్నాయి. మనస్సును కుదిపేస్తున్న ప్రశ్నలను గురుదేవుల చెంత ఉంచే ధైర్యం చాలటం లేదు. ఒక్కరూ నోరు విప్పటం లేదు. ఈ ప్రశ్నలు శిష్యుల మనస్సులను ఎంత గుంజాటానికి గురి చేస్తున్నాయో గురువుగారు చాలా తేలికగానే కనిపెట్టేశారు. వారి జంతువులపై చిరునవ్వు విరిసింది. వారు ఇలా చెప్పసాగారు. ప్రకృతి సత్పాత్రులైన వారెవరిని ఎప్పుడూ వంచదు. చూడు, గ్రీష్మంలో భూమి సూర్యుని యొక్క వేడిని అనే తపస్సులో కాగి కాగి ఉంటుంది. తర్వాత శ్రావణ మాసమ రాగానే నల్లటి మేఘాలు వచ్చి వర్షిస్తాయి. వాతావరణము చల్లదనతో నిండిపోయి శరీరానికి హాయిని చేకూరుస్తుంది. గురుదేవులు ప్రసన్నంగా ఉండటం చూసి ఒక వ్యక్తి ధైర్యం కూడా తీసుకుంటూ ఇలా అన్నాడు. గురుకృప పొందవలనంటే ఏమి చెయ్యాలి? శిష్యుడినిగా కావాలి అని గురుదేవులు వెంటనే సమాధానమిచ్చారు. ఇంకా పొడిగిస్తూ, నీలోపల శిష్యత్వం అనేది వృద్ధి చెందితే గురువు తనంత తానే శిష్యుడిని వెతుకుంటూ వస్తాడు. శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుడిని ఈ విధంగానే కలిశారు. చాణక్యుడు చంద్రగుప్తుడిని అతని ఇంటికి వెళ్లి వెదకి పట్టుకున్నాడు అని కూడా వివరించారు. మా గురువుగారు కూడా నన్ను వెదుకుతూ మా ఇంటికి వచ్చారు. ఇందుకుగాను నేను భౌతికంగా ఏమీ చెయ్యలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా అంతరంగమును భగవంతుని వైపు ఆదర్శములవ అయిపు మరల్చాను. ప్రాపంచికమైన కోర్కెలలో వైపు, సుఖాల వైపు మనస్సును వెళ్లనీయకూడదను స్థిరంగా నిర్ణయించుకున్నాను. భగవంతుడు నా మనస్సులోని మాటను తెలుసుకొని తన ప్రతినిధిగా మా గురువుగారిని పంపించాడు. వారు వస్తూనే నాపైన తమ దయను వర్షించారు. నాటి నుండి నేటి వరకు ప్రతిదినము, ప్రతిరోజు వారి కృపావర్షం ఆగకుండా కురుస్తూనే ఉంది.
వారి కృపను తీసుకొని నేను అలసిపోయానేమో గాని ఇవ్వటానికి వారు అలుపెరగకుండా ఉన్నారు. ఇందుకుగాను మీరేమీ చేయవలసి వచ్చింది అని అడుగుతున్న ఒక కార్యకర్త ఆలోచనలలో ఆందోళనతో కూడిన ఆతృత ఉన్నది. శిష్యత్వాన్ని అంకురింపజేయగలిగిన రహస్యమైన జ్ఞానమేదైనా ఉంటే దానిని తెలుసుకోవాలని అతడు మనస్సులో ఆరాటపడుతున్నాడు. ఈరోజు గురువుగారు కూడా రూపుదాల్చిన కరుణామూర్తి వలె శిష్యత్వము యొక్క రహస్యమును తెలియజేయటానికి సిద్ధపడ్డారు. నేను గురువుని భగవంతుడితో వేరుగా ఎప్పుడూ భావించలేదు. నా యొక్క గురువే నాకు దైవము. నేను ఈ మాటను కేవలం అనుకోవటం, చెప్పటం కాదు. ప్రతిక్షణము, జీవితాంతము ఆ భావనలోనే జీవించాను. పాలు త్రాగే పసిబిడ్డ తల్లి మీద ఎట్లా నమ్మకం పెట్టుకుంటుందో ఆ విధంగా నేను నా గురువుగారి గద్దయా సామర్థ్యము, ప్రేమలపై విశ్వాసము ఏర్పరచుకున్నాను. గురువుగారే నా సర్వస్వము అనుకున్నాను. వారే నా జీవితానికి ఆధారమైనారు. బిడ్డ, నేను ఇంకొక పని చేశాను. నా గురువును ఎప్పుడూ నాకేది కావాలో కోరలేదు. వారి చరణములపై బడి నన్ను ధన్యుడిగా భావించుకుని నేను దేని గురించి కూడా ఆలోచించటం మానేశాను. నా యొక్క భూత భవిష్య వర్తమానాలని వారి చేతుల్లో పెట్టి నేను నిశ్చింతగా ఉండిపోయాను. నాకు ఎప్పుడు ఏమవుతుందో ఈ విషయము గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నిర్లక్ష్యము చేయలేదు. దానికోసం అశాంతికి లోను కాలేదు. మనస్సులో ఎల్లప్పుడూ ఒకే విశ్వాసము. నాకు ఏదైతే అవసరమని తలుస్తారో దానిని నాకు గురుదేవులు తప్పకుండా అందిస్తారు. నాకు ఇంకొక దాని గురించి ఆలోచించవలసిన అవసరము ఏముంది? గురుదేవులు ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా దానిలో నెగ్గగలగాలి నాకు ముఖ్యంగా ఉండేది. జీవిత కాలము ఒక నిజమైన శిష్యుడిగా, సేవకుడిగా సేవ చేస్తాను. నా ఆలోచనలు గురువు యొక్క కృపకు ఆధారభూతమైనాయి. గురుకృప అనేది మేఘాలు 4 దిక్కుల నుండి వడివడిగా వచ్చి నా మీద వర్షించేవి. నెమ్మది నెమ్మదిగా నా హృదయము, అంతఃకరణము గురుదేవులకు నివాస స్థానమైనాయి. గురుదేవులు కొంత భావవేగానికి లోనైనారు. నా గురుదేవులు నా యొక్క ప్రతి కణంలోనూ, నరంలోనూ, జీవితంలోనూ అంతర్లీనంగా కలిసిపోయారు. వారే నాకు సర్వస్వమైనారు. వారే నా జీవితానికి నియంత్రకులు, సూత్రధారులు, నిర్దేశకులు కూడా. నా జీవితంలో ఉన్నదేదైనా సరే అది వారిదే. వారి ప్రగాఢ భావనల కాంతి వెల్లివిరుస్తూ ఉన్నది. ఒక అలౌకికమైన వెలుగు ఉన్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. చెప్తూ ఉండగా వారి స్వరం మారిపోయింది. అందులో ముల్లులాంటి వేదన గుచ్చినట్లుంది. కొంత గంభీరంగా అయ్యి ఇలా అన్నారు, నాయనా, నేను కూడా మీకోసం ఎంతో చెయ్యాలనుకుంటున్నాను, కాని చెయ్యలేకపోతున్నాను. మీరంతా తలుపులు, కిటికీలు మూసుకు కూర్చున్నారు. నేను ఎక్కడ జోరబడాలి ప్రయత్నించినా అక్కడ మీ అహం అనే పొర అడ్డు వస్తుంది. అల్పమైన ఆలోచనలు, స్వార్థపు కార్యకలాపాలు నా దారిని చుట్టుముడుతున్నాయి. ఎప్పుడైనా సూక్ష్మ రూపంలో మీ మాటలను ఆలకిస్తుంటాను. తేలికతన తప్ప మీరేమీ గొప్పగా జీవించటం లేదు. మీ జీవితాలలో కూడా నా జీవితంలో జరిగినట్లు అద్భుతం జరగాలని మీరు కోరుకుంటున్నట్లయితే నా శిష్యులు కండి. ఈ విధంగా దగ్గర కూర్చోవడం, కలవటం కూడా మంచిదే. ఒక్క అంతరంగము గురువు యొక్క అంతరంగముతో, చేతనత్వము గురువు యొక్క అంతరంగ చేతనత్వముతో కలవటమే అసలైన కలయిక. సమర్పణ, విసర్జన, విలీనము ఎప్పుడైతే అనుభవలోకి వస్తుందో అప్పుడు జీవితంలో పూర్ణత్వము సిద్ధిస్తుంది. తత్ఫలితముగా గురువు యొక్క మహత్యము బోధపడుతుంది. గురుదేవుల యొక్క ఈ వాక్కులలో వారి శాశ్వతమైన ప్రాణము ఇమిడియున్నది. వీటిని మన జీవితంలో ఆలోచనలుగా మాత్రమే కాకుండా కార్యనిపుణులమై ఆరంభించుదాము. భక్తిపూర్వకమైన హృదయముతో పూజ్య గురుదేవుల శ్రీచరణములకు ప్రణమిల్లుదాము. ఆయన ఆకాంక్షలను, ఆదర్శములను నెరవేర్చగలిగే విధంగా మనలను మనం తీర్చిదిద్దుకుందాము. వ్యక్తిత్వాలను ఔన్నత్యపరుచుకుందాము. వ్యవహారములో ఉత్కృష్టతను గోచరింపచేద్దాము. అప్పుడే గురుదేవులు మనమని నన్న శిష్యులుగా మారగలం. అనువాదం శ్రీమతి లక్కరాజు లక్ష్మీరాజగోపాల్.